Hey guys, welcome or welcome back to my channel. I hope all are doing well. So a lot of people are connected with me and they watch me regularly, and thank you so much for that. Those who are supporting me and those who respect me. And if you are liking my videos, please like, share, comment, and subscribe if you are new to this channel. So I know I'm just a beginner for you. I may also have a lot of what we call I am imperfect in everything, but I'm trying to get it perfection myself. So in this particular video, I just want to share a lot of things with you guys. Seriously, as a beginner, how I am trying to make a videos and standing in front of you, sitting in front of you, speaking in this way without any fear, and expressing my words and views in front of you guys. And this is not a journey with a beautiful journey. I say chala kashtaమైన journey. I'll say definitely with myself. Why? Because I had learned a lot of things in my life. మీకు ఇప్పుడు మీరు అందరూ జూనియర్స్, పీజీ స్టూడెంట్స్, డిగ్రీ స్టూడెంట్స్, హూ ఎవర్ గైస్ యూఆర్ వాచింగ్ మీ సీరియస్లీ. సో మీరు ఈ వర్డ్స్ ని గుర్తుపెట్టుకోండి. వై? బికాస్ what I did a mistakes in my life, you don't do that mistakes in your life. Okay, you just try to improve yourself day by day. Okay, don't think about society, what will think, what my relatives are will thinking about me, what my parents will think. You just don't care about them. Okay, if you are gonna do something best, do that. Okay, if you are trying to do that, I want to achieve something in my life, something which is very very important in my life, and no one gonna help me to achieve that particular thing. సో యూ యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ టు అచీవ్ యువర్ సెల్ఫ్ ఓన్లీ. ఓకే, మీరు మిమ్మల్ని హెల్ప్ చేసుకోవాలి. పక్కలు వచ్చి మీకు ఎవరు హెల్ప్ చెయ్యరు గాయస్. పక్కలు చాలా సెల్ఫిష్ ఉంటారు. నిజం చెప్తున్నా, విత్ మై ఓన్ ఎక్స్పీరియన్స్ ఐఎమ్ సేయింగ్ టు యూ గైస్ సీరియస్లీ. యు నో వాట్, పీపుల్ ట్రై దట్ మీరు ఎదగాలనుకుంటే వాళ్ళు మిమ్మల్ని ఎదగనియ్యరు. వాళ్ళు ఎదిగితే మంచిది, పక్కలు ఎదిగితే మంచిది కాదు అని అంటారు అని వాళ్ళు అనుకుంటారు. సో వాళ్ళు ఎదగద్దు, మనం ఎదగాలి అని చాలా మంది అనుకుంటారు. అలాంటి కాన్సెప్ట్ ఎవరికైనా ఉంటే మైండ్ నుంచి తీసేయండి ప్లీజ్. మీ ఎదుగుదల మీకే ఉంటుంది, వాళ్ళ ఎదుగుదల వాళ్ళకే ఉంటుంది. అక్కడ చాలా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి గైస్. సో మీరు యాజ్ అ స్టూడెంట్ గా మీరు ఒక ఫ్యూచర్ లో అడుగు పెట్టబోతున్నారు. సో మీరు మీ లైఫ్ ని సీరియస్ తీసుకోండి గైస్. జనరేషన్ మారుతూ కొద్దీ ఇట్స్ బికమింగ్ వెరీ 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 టఫ్ అండ్ ఇట్స్ బికమింగ్ వెరీ ఎక్స్పెన్సివ్. తెలుసా, ఈ జనరేషన్ లో మనం సర్వైవ్ అవ్వాలంటే మాక్సిమం మనకు ఒక ఇండిపెండెన్స్ ఉండాలి. తెలుసా, ప్రజెంట్ మనం అందరం ఒక డిపెండెంట్, వీఆర్ డిపెండెంట్ ఆన్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్. ఓకే, సో ఎప్పటి వరకు మనం డిపెండెంట్ అయి ఉంటాం వాళ్ళ మీద? ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత వీ హ్యావ్ టు బీ ఇండిపెండెంట్. ఓకే, సో ఆ ఏజ్ వచ్చే వరకు మనకి ఏదైనా అచీవ్మెంట్ ఉంటే బాగుంటుంది కదా. సో మీరు ఈ స్టూడెంట్ ఏజ్ లో మీరు టైం వేస్ట్ చేయకుండా మీరు ఫోకస్లీగా మీరు చదువుకుంటే వాట్ ఎవర్ యూ వాంట్, విచ్ ఎవర్ కోర్స్ యూ ఆర్ స్టడింగ్, విచ్ ఎవర్ కోర్స్ యూ ఆర్ డూయింగ్, పర్సూయింగ్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్. ఓకే, వాట్ ఈస్ యువర్ మెయిన్ గోల్? మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు? వాట్ యూ వాంట్ టు డూ యాక్చువల్లీ? ఓకే, లాట్ ఆఫ్ పీపుల్ అసలు చాలా చాలా డిస్ట్రాక్షన్స్ అయితే ఉన్నాయి లైఫ్ లో. నిజం చెప్తున్నా, ఇట్స్ అ వెరీ 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 లాంగ్ డిస్ట్రాక్షన్స్ ఆర్ హ్యావింగ్ ఇన్ ఎవ్రీ వన్ లైఫ్. బట్ ఆ డిస్ట్రాక్షన్స్ ని మనం పక్కకు పెట్టి మన గోల్ మీద మనం ఫోకస్ చేయాలి. ఓకే, తర్వాత అరే పక్కోళ్ళకి జాబ్ వచ్చిందని బాధపడడం కంటే, పక్కోళ్ళు సక్సెస్ అచీవ్ చేశారు, మనం ఎందుకు చేయలేదు, మనం కూడా వాళ్ళతో చదువుకున్నాము, వాళ్ళు ఏం తప్పు చేయలేదు, మనం ఏం తప్పు చేశాము అని అనలైజ్ చేయడం కంటే, ఇప్పటి నుంచెల్లే మీరు మంచిగా చదువుకొని ఒక పొజిషన్ లో వచ్చి ఇట్స్ బెటర్. ఐ ఆమ్ థింకింగ్. ఓకే, సో నా వీడియో కొంచెం లాంగ్ అవ్వచ్చు. వై? బికాస్ ఐ వాంట్ టు స్పీక్ వెరీ డెప్త్ థింగ్స్. అది మీరు గమనిస్తే, అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఓకే, సో నా లైఫ్ లో నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, ఐ ఎంజాయ్డ్ అలాట్. నేను కాలేజ్ వెళ్ళేదాన్ని, అలానే వెళ్ళలేదు. ఐ యూస్ టు గో రెగ్యులర్లీ, ఐ యూస్ టు ఫోకస్ ఇన్ క్లాస్. దాట్స్ ఇట్. క్లాస్ ఫోకస్ చేశాను, టాపర్ వచ్చాను. ఓకే, గుడ్ థింగ్. బట్ ఎప్పుడైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వచ్చాయో దానికి నేను వెల్ ప్రిపేర్ గా లేను. వెల్ ప్రిపేర్ గా ఎలా ఉండాలి అంటే, మనం ముందు నుంచే చదువుకోవాలి. తెలుసా, ఆ ఎగ్జామ్ వచ్చినప్పుడు ఇఫ్ యు ఆర్ నాట్ పర్ఫెక్ట్లీ ప్రిపేర్డ్, ఇఫ్ యూ will not give your 100% to that preparation, you will never get that much of success. Okay, I am very near to it. I failed seriously. నేనేమనుకున్నాను, I can crack it అని అనుకున్నాను. But the last thing I personally experienced is I failed it. Why? Because I didn't given that much importance to study that particular thing. ఒకవేళ నేను నా 100% ఏదైతే నేను అచీవ్ చేయాలనుకున్నానో దానికి నేను 100% ఇస్తే డెఫినెట్లీ నాకు జాబ్ వచ్చేది కదా. సో మీరు అలాంటి మిస్టేక్ ఏమైనా ఉంటే చెయ్యకండి. ఓకే, ఐదర్ యు ఆర్ ఇన్ డిగ్రీ, ఐదర్ యు ఆర్ ఇన్ పీజీ, ఐదర్ యు ఆర్ ఇన్ బీఈడి, ఐదర్ యు ఆర్ ఇన్ ఎంఈడి, విచ్ ఎవర్ కోర్స్ యు ఆర్. చాలా మంది నీట్ ఆస్పిరెంట్స్ ఉంటారు, చాలా మంది యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఉంటారు. నీట్ ఆస్పిరెంట్స్ మీరందరూ ఫోకస్ చేయాలి, డెడికేటెడ్ గా డాక్టర్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఓకేనా, సో లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ తీసుకుంటారు. మీరు మీ క్లాస్ నుంచి వెళ్ళి మీ బేసిక్స్ అన్ని క్లియర్ పెట్టుకుంటే
డిఫికల్టీ ఏమైనా ఉంటుందా చదువుకోవడానికి? మనం చదువుకున్న 10 సంవత్సరాల సబ్జెక్టే వాళ్ళు మనకి క్వశ్చన్స్ లో అడిగినప్పుడు మనం ఆన్సర్ ఇవ్వలేకపోతాం చూడు, దట్ ఈస్ అ వెరీ బ్యాడ్ థింగ్. అంటే మనం ఈ రోజు చదివింది వేస్టే కదా. అంటే మనం ఏం చదువుతున్నాం, కాలేజ్కి మనం ఏం చేస్తున్నాం అసలు? ఎవరికైనా గెసెస్ ఉందా? వాట్ యూఆర్ డూయింగ్ యాక్చువల్లీ? అసలు మనం కాలేజ్కి వెళ్ళి స్కూల్కి వెళ్ళి ఏం చేస్తున్నాం? ఇంటర్ కాలేజెస్ వాళ్ళైనా సరే, డిగ్రీ కాలేజ్ వాళ్ళైనా సరే, పీజీ వాళ్ళైనా సరే, ఎవ్రీ స్టూడెంట్ ఐమ్ ఆస్కింగ్, వెర్ ఈజ్ యువర్ నాలెడ్జ్? ఎక్కడుంది మీ బేసిక్స్? ఎక్కడుంది? ఎందుకు క్లియర్ లేదు? కాంపిటేటివ్ ఎగ్జామ్ రాగానే ఓ చదువుకుంటూ కూర్చుంటారు, బాగా కష్టపడతారు. వై? స్మార్ట్లీ మనం ప్రిపేర్ అవ్వాలి కదా. వై? బికాస్ వీఆర్ పీజీ స్టూడెంట్స్, వీఆర్ డిగ్రీ స్టూడెంట్స్, మనకు అన్ని తెలుసు, అయినా కూడా మనకి ఏం రాదు అక్కడ. ఎందుకు? వేర్ వీఆర్ లాగింగ్? ఎక్కడ ఉంది అసలు డిఫాల్ట్? ఎక్కడ ఉంది? మనలో ఉందా? టీచింగ్ చెప్పే వాళ్ళలో ఉందా? మరి ఎక్కడ ఉంది? అది ఎవరు ఐడెంటిఫై చేస్తారు? మీరే కదా ఐడెంటిఫై చేయాల్సింది. పక్కలు వచ్చి మనకి చెప్పరు. సో మీరు ఇప్పుడు ఏ ఫీల్డ్ లో ఉన్నా సరే మీ బేసిక్స్ ని ఒక్కటే మీ సబ్జెక్ట్ ని మాత్రమే స్ట్రాంగ్ పెట్టుకోకండి. మిగతా సబ్జెక్ట్స్ అన్ని కూడా మీరు చదవాలి. ఎవరికైతే మ్యాథ్స్ వీక్ ఉందో మ్యాథ్స్ చదవండి, ఎవరికైతే బయో సైన్స్ వీక్ ఉందో బయో సైన్స్ చదవండి, ఫిజిక్స్ వీక్ ఉంటే ఫిజిక్స్ చదవండి. మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి వచ్చే సిలబస్ ఎలా ఉంది, మ్యాథమెటిక్స్, రీజనింగ్, ఎబిలిటీ, ప్రతి ఒక్కటి కూడా మన లైఫ్ లో ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్. మనం ఏమనుకుంటాం, బాటనీ స్టూడెంట్స్ కి వేరే సబ్జెక్ట్స్ అవసరమే లేదు అని అనుకుంటాం, లేకపోతే హిస్టరీ సబ్జెక్ట్స్ కి బాటనీ అలాంటి, మ్యాథమెటిక్స్ అలాంటి సబ్జెక్ట్స్ అవసరమే లేదు అనుకుంటాం. బట్ నాట్ దట్ థింగ్ గైస్. ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ గైస్. ఇఫ్ యూ ఇగ్నోర్ దాట్ నా, తర్వాతకి మనకి ఇబ్బంది అవుతుంది. ఎలా చదవాలి, హౌ టు ప్రిపేర్, మనకి ఎక్కట్లేదు బుర్రకి అని అనుకుంటాం. బట్ వన్స్ ఒక్కసారి ఇప్పటి నుంచి మీ దగ్గర 2 years ఆఫ్ టైం ఉంది. పీజీ స్టూడెంట్స్ కి చెప్తున్నా స్పెషల్లీ, అండ్ డిగ్రీ స్టూడెంట్స్ కి కూడా. ఎవరైతే డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు, చాలా మందికి యూపీఎస్సీ ఆస్పిరెంట్, యూపీఎస్సీ క్రాక్ చేయాలని ఉంటుంది, చాలా మందికి ఇంకా మిగతా వేరే ఏమైనా ట్రై చేయాలని ఉంటుంది. వాళ్ళకి చెప్తున్నా, ఒక్కవేళ ఇక్కడ గోల్ ఈస్ వెరీ బిగ్, సో ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి. నిజం చెప్తున్నా, డే బై డే మీరు చదువుతా అంటే మీకు ఆ హోప్ అనేది, మీరు మీ సబ్జెక్ట్ మీద ఒక కాన్ఫిడెంట్ అనేది బిల్డ్ అవుతుంది తెలుసా. వెన్ ఐ స్టార్టెడ్ స్టడింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డే బై డే ఆ ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది తెలుసా. స్టార్టింగ్ మనకి ఇబ్బంది పడతాం, మనకి చదవాలనిపించదు, ఏమనిపించదు, మనం స్కిప్ చేస్తూ ఉంటాం ప్రతి ఒక్కటి. బట్ సీరియస్లీ గైస్, వెన్ ఐ స్టార్టెడ్ స్టడింగ్ హోల్ డే రెగ్యులర్లీ డే బై డే, చదవడం అంటే ఒకటి చదవడం కాదు, చదువుకుంటా, ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకుంటా, అసలు నా చేయి ఎంత వాస్తుంది తెలుసా, ఘోరంగా పెయిన్ అవుతుంది తెలుసా హ్యాండ్ అంతా. బట్ మనం చదవాలి, మనం రాసుకోవాలి. మనం చదివిన కంటే మనం చదువుకుంటా రాస్తా అంటే అది ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది తెలుసా. అంటే చదువుకుంటా, మనం రాసుకుంటా చదివితే మన మైండ్ లో అది ఇంకా ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ రోజులు స్టోర్ అవుతూ ఉంటుంది, మన అండర్స్టాండింగ్ పెరుగుతూ ఉంటుంది సబ్జెక్ట్ మీద. ఓకే, సో మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిగా ఉంటుంది. సో మీరు ఏ లెవెల్లో ఉన్నా, యూ స్టార్ట్ ఫ్రమ్ జీరో. ఓకే, యూ స్టార్ట్ ఫ్రమ్ జీరో ఆన్వర్డ్స్. యూ డోంట్ నీడ్ అచ్చా నాకు రాదు, నాకు మ్యాథ్స్ అంటే భయం తెలుసా. నిజం చెప్తానా, ఐఎమ్ లైఫ్ సైన్స్ స్టూడెంట్స్, ఐ డోంట్ నో హౌ టు సాల్వ్ మ్యాథ్స్ ప్రాబ్లమ్స్. వై? బికాస్ మై మ్యాథ్స్ ఇస్ వెరీ వీక్. వై? బికాస్ నాకు మ్యాథ్స్ ఎందుకు వీక్ ఉంది అంటే, బికాస్ ఆఫ్ మై టీచర్స్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్. వాళ్ళు నాకు ప్రాపర్ గా బేసిక్స్ తో చెప్పలేదు, అండ్ నాకు అర్థం కాలేదు. దే నెవర్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ బెటర్ వే. ఓకే, సో అసలు ఇదంతా వాళ్ళు మనకి ఒక మంచి లెవెల్లో చెప్పు ఉంటే బాగుండేది అని అనిపించింది. సో నౌ వెన్ ఐ స్టార్ట్ లెర్నింగ్ మ్యాథమెటిక్స్ ఫ్రమ్ యూట్యూబ్ క్లాసెస్, యూట్యూబ్ నుంచి నేను ప్రాక్టీస్ చేస్తాను మ్యాథ్స్. సో చాలా మంది మంచి ఎక్స్ప్లెయిన్ ఎడ్యుకేటర్స్ ఉన్నారు యూట్యూబ్ లో, వాళ్ళ నుంచి నేను నేర్చుకుంటా. అంటే ఈ విధంగా మనకు ఒకవేళ ఎవరైనా చెప్పుంటే, నాకు ఇప్పటి వరకు మ్యాథ్స్ వీక్ అసలు అవ్వకపోయేది తెలుసా. వెన్ దే ఆర్ ఎక్స్ప్లెయినింగ్ ద కాన్సెప్ట్, అచ్చా ఐ కెన్ డూ దిస్ అనే ఒక హోప్ వచ్చింది తెలుసా నా లోపల. నాకు మ్యాథ్స్ వచ్చు, ఐ కెన్ డూ ఇట్ అనే ఒక కాన్ఫిడెంట్ లెవెల్ రేజ్ అయింది. అంటే మనం స్టార్ట్ చేస్తేనే కదా మనకు ఏదైనా కాన్సెప్ట్ మీద, ఏదైనా పర్టికులర్ థింగ్ మీద కాన్ఫిడెన్స్ అనేది డెవలప్ అవుతుంది. ఇప్పుడు నేను మీ ముందు ఇంత ఫ్లూయెంట్ గా, ఇంత ఎక్స్ప్రెసివ్ గా మీ ముందు చెప్పగలుగుతున్నాను అంటే, హౌ మచ్ ఐ హ్యాడ్ ఎక్స్పీరియన్స్. మీ ముందు చెప్పడం, స్టార్ట్ చేయడం చేశాను కాబట్టి కదా, నేను స్టార్ట్ చేశాను కాబట్టి కదా నేను ఇలా మీ ముందు చెప్పగలుగుతున్నాను. నేను ఒకవేళ నార్మల్ లైఫ్ అవసరమే లేదు, నాకు ఎందుకు, నాకు రాదు అని అనుకుంటే నాకు వచ్చేది ఇవన్నీ. ఐ యూస్ టు ఫెయిల్. బట్ seriously, when I started communicating in front of you guys, in front of the camera, seriously I developed a very good confidence in me. You know, మీరందరూ నాకు కమెంట్స్ చేస్తూ ఉంటే అసలు ఒక మంచి ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నా తెలుసా. వై? బికాస్ someone is seeing me, someone is listening me. నా వల్ల కొందరికి ఇన్ఫర్మేషన్ రీచ్ అవుతుంది అనే ఒక హ్యాపీనెస్ ఐఎమ్ ఫీలింగ్ ఇట్. సో మీరు కూడా ట్రై చేయండి ప్రతి ఒక్కటి. I know I don't have much followers, much views, but I still trying myself daily forward. Why? Because మా ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వల్ల I face a lot of criticism while making a video. But seriously guys, I don't listen to them. Why? Because they will not mold my future. I myself, I should make my own future. వాళ్ళు వచ్చి ఎవరు కూడా మన ఫ్యూచర్ ని మార్చలేరు తెలుసా. They will not make our future. They will just say a word. మన బ్యాక్ వాళ్ళు మాట్లాడతారు అంతే. మనకి ఏమైనా అవసరం ఉంటే ఎవరు కూడా ముందుకు వచ్చి హెల్ప్ చెయ్యరు తెలుసా. ఎవరో కొందరు ఉంటారు మన ఫ్రెండ్స్, those who are very close to each other,
And my parents, my father always supports me. Always. He's just like a heaven for me. Seriously, he always supports me each and everything, even my education, each and everything. He listens my relatives' words also, but he ignores them. He never say anything. He scolds me. Sometimes he scolds me also, but more than that, he loves me a lot. Seriously, he loves me a lot, and that is the best thing I have in my life. My father support. He doesn't care. He doesn't care what my girl is doing. He doesn't care. He know my girl is doing a very good thing. She's not doing anything bad. I used to make reels. So a lot of people used to criticize me a lot. Then I stopped doing that also. You know what? I just want to say each and every girl, you do something in your life. You be independent. Okay? Don't fall on other traps. Don't listen your relatives. What you want to do, focus on your studies, focus on your goals, and achieve something in your life. Be independent. Especially I'm saying be independent. Why? Because ఒక్కొక్క రూపాయి కోసం ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు మనకి. ఓకే, ఒక్కొక్క రూపాయి వేరే వాళ్ళ దగ్గర నుంచి అడుగుతా ఉంటే మనకి ఆ ఫీలింగ్ వరస్ట్ ఫీలింగ్ యూనో. సో మీరు ఎలా ఇవ్వాలి అంటే యూ షుడ్ గివ్ టు ద ఆపోజిట్ పర్సన్, యూ షుడ్ నాట్ టేక్ ఫ్రమ్ ద ఆపోజిట్ పర్సన్. ఓకే, సో బీ లైక్ దట్. సో ఆల్ ద బెస్ట్. మీరు ఏదైతే అచీవ్ చేయాలనుకుంటున్నారో అదంతా అచీవ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్ట్ ఎవ్రీ వన్. అండ్ హోప్ యూ గైస్, ఒకవేళ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ I'll get a motivation that I'm doing a very good thing. I'm not making irrelevant things. I'm sharing my life experiences, what I have achieved, what I had learned from my previous experience, my life journey, my blogging videos, each and everything I'm going to share with you guys. So మీరు just like చేయండి as a sister. Take it me as a sister, everyone. So how you like your sisters, మీరు కూడా నన్ను as a sister లాగా మీరు లైక్ చేస్తే మంచిగా ఉంటుందని కోరుకుంటున్నాను. Thank you so much for everything and all the best. Bye.